నేను సీతక్క మిగతా సహచర మంత్రులు నాకు తెలిసి సీతక్క కొన్ని పొదులు టైంలో వచ్చారు. నేనైతే ఇది 6th టైం అనుకుంటాను. అనుకున్న పద్ధతి ప్రకారం ఏదైతే ఈ జాతర జనవరి 28, 29, 30, 31 4 రోజులు జరిగే కార్యక్రమానికి ఒక 20 రోజుల ముందే పూర్తి చేయాలి అని ఆలోచనలకు అనుగుణంగా డిసెంబర్ 31 లేదా జనవరి 5, 6 తారీఖుల్లోపు పూర్తి చేయాలని సంకల్పంతో కార్యక్రమం మొదలుపెట్టాం. అంటే ఏదో సిమెంట్ కాంక్రీటో ఏదో స్టీల్ స్ట్రక్చరో కట్టేదైతే అది మన చేతుల్లో ఉంటది. అలా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఒక 200 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా రాతితో గిరిజన సాంప్రదాయబద్ధంగా గిరిజనులు నచ్చే మెచ్చే విధంగా గిరిజనేతరులు కూడా ఆరాధ దైవంగా పూజించే ఈ టెంపుల్ ని రాతి కట్టడంతో చెయ్యాలి అని సంకల్పంతో కష్టమని తెలిసినప్పటికీ అంత మ్యాన్ పవర్ అంత మనుషులతో సాంకేతిక పరంగా చేయాల్సిన పని అయినప్పటికీ ఆ దిశలో పూర్తి చేయాలనే సంకల్పంతో వడివడిగా ముందుకు అడుగులేస్తూ చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా వాటన్నిటినీ అధిగమిస్తూ అనుకున్న టైం ప్రకారం అనుకున్న లైన్స్ లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఇప్పటికే 75 నుంచి 80% పూర్తి చేశాం. మిగిలిన 20% కూడా ఈ రాబోయే 10-15 రోజుల్లో పూర్తి చేసి ఈ కార్యక్రమం నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పవిత్రమైన రోజులు, అది సెలవు రోజులు కానీ పవిత్రమైన రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ ప్రతిరోజు వస్తున్నారు. వారికి ఎక్కడ అవాంతరాలు ఇబ్బంది జరగకుండా దైవ దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టి అదే రకంగా ఎక్కడ ప్రమాదాలకి తావు లేకుండా ఉండే విధంగా అటువంటి చర్యలు కూడా చేపట్టి బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేయటానికి కావలసిన ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచర మంత్రులు, ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ప్రభుత్వ పక్షంగా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవటమే కాకుండా గిరిజనులకు సాంప్రదాయబద్ధమైన ఈ అమ్మవార్ల దీవెనలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా దేశంలో ఉండే ప్రజలందరినీ చల్లగా చూసే విధంగా అమ్మవారి కృపను కూడా ఈ ప్రభుత్వం పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతమయ్యే విధంగా అమ్మవారి దీవెనలు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు సాంకేతిక పరంగా ఈ రాతి నిర్మాణంలో అనుభవజ్ఞులు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సహకారం కూడా తీసుకొని రాత్రి పగలు ఇక్కడ ఉండే ఉన్నతాధికారులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కూడా రాత్రి పగలు అనకుండా ఆర్నిష్ లో కష్టపడుతూ స్థానిక